చేస్తున్నానే నాన్న. నువ్వు ఎందుకు గెలుస్తున్నావు నాడు? ఏం పోవట్లేదు హై స్కూల్ కాలేజ్ ఏమైంది? ఒక్కరోజు కూడా కరెక్ట్ గా రాడు నాన్న కాలేజ్ కి. ఎందుకు అడిగిస్తున్నారా? చదువు వస్తా అని చెప్తున్నా. ఏమైనా చెప్పు, గేదెలు కనిపిస్తా నాకు చేస్తామంటే వేగం నాన్న. ఏంది సంగతి? కాలేజ్ పద్ధతి అదేనా? కాలేజ్కి రావా? వస్తున్నావురా. వచ్చిండు నాన్న. ఎవరు నువ్వు? ఏం పేరు? నీ పేరు? వెంకటేష్. వెంకటేష్. ఏమైంది నీకు? ఫ్రెండా? ఎవరా నీ ఫ్రెండా? కాలేజ్ పోతారా? ఎట్లా పోతారా? ఆడుకుంటా కాలేజ్ జాదవో పోనట్ట. సరే కిషన్ జర్రా అమ్మాయిని కారు దింపేసారా? పర్లే నాన్న, నేను నడుచుకుంటా వెళ్తా. ఎందుకమ్మా దింపేసేస్తారు కదా. వెళ్ళను నాన్న, నేనే మా నవీన్ కుమార్ యాదవ్ గుడ్డలి. ఏమమ్మా కాలేజ్ వస్తలేవా? ఆడరా కాలేజ్ పిల్ల వస్తుంది మరి కాలేజ్ రానన్నది ఈ రోజు. అది పోతుంది మరి వాళ్ళ తమ్ముతోనే పోతుంది. ఆడ పోతుంది, పోతుంది రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంది. బిచ్చగా లెక్కుందిరా నా అవుతారా. నా తాళం తీసుకొని తయారై పోదాం బా. వస్తున్నాపా. ఇగో వాడు ఎత్తున్నా అడిగి పోయినాక నువ్వు నా ఫ్రెండ్ అని తెలియదు. లేదు నువ్వు రమ్మంటే అసలు కాదురా, నువ్వు నా ఫ్రెండ్ అని తెలియదు. వేరే వేసుకొని పోతావు. ఎందుకంటే మళ్ళా మనం ఇద్దరం కలిసినాం అనుకో, అది మళ్ళా పెంట పెంట చేసి ఎందుకు వచ్చిన మనం దిక్కుతుంది అంటే వారని సరే. ఇప్పుడు సెట్ అయినా దావత్ ఇస్తాను. బాటలు ఇచ్చేస్తా. లేదే ఇప్పుడు నాకు అయ్యో నాకు ఆ పిల్ల సెట్ అయింది అనుకోరా, ఫుల్ దావత్ చేసుకుందాం. ఇయ్యా మరి అట్లా అంతా పిల్ల సెట్ గా నాకు దావత్ ఇస్తున్నావు. నీకు ఆ పిల్ల ఉంది కదా, శ్వేత ఉంది కదా, దాన్ని చేస్తా నీకు. చూస్తా ఎంత చేస్తావు మరి. నా సెట్ కాంట్రా అయ్యా, నా సెట్ అయితే దాన్ని సెట్ చేయనారా నీకు. అరే మంచిగా చదువుకోరా, డాడీతో ఎందుకు చెప్పు తిట్లు తిండము. తిట్లు తినుకుంటుంటే నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. వెళ్ళి వచ్చిందిరా ఇతను మాట్లాడాలి. ఏంది ఎప్పుడు నీ బాధ ఏంది? ఎందుకు ఫాలో అవుతున్నావు నన్ను? ఎందుకు లేదు, అదే మనం ఎప్పుడాగా మనం ఎప్పుడాగా నాకు ఇష్టం లేదు. ఎందుకు ఎందుకు ఇష్టం లేదంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నీకోసం ఎంతగానో అసలు మీ ఇంటి తిరుగుతున్నా. తిరుగుతా అంటే తిరిగితే యాక్సెప్ట్ చేయాలి. 2 సంవత్సరాల నుంచి నీ చుట్టూ. అవును, నాకు ఇష్టం లేదంటున్నా కదా నేను. ఇష్టం ఎట్లుంటది? నాకు ఇష్టం లేదంటున్నా కదా నేను. ఇష్టం ఎట్లుంటది లవ్ చేసినప్పుడు? ఇష్టం లేదని చెప్తున్నా కదా. అరే నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నా, నాకు అసలు ప్రేమ లేదా నా మీద నీకు? లేదు. నా కోసం బంగ్లాకే చూసినావుగా. నిన్ను చూడలేదు కదా. అరే నీ ఇంటి చుట్టూ గల్లీ గల్లీ నేను తిరుగుతా బంగ్లాకి. ఇంటి చుట్టూ గల్లీ గల్లీ నేను తిరుగుతా బంగ్లాకి. చూసి చూసి ఎంత కాలమైనా చూడట్లేదు కదా నిన్ను. నాకు ఇష్టం లేదని చెప్తున్నా నేను. నాకు ఇష్టం లేదు. వద్దు. అరే ఏంది ఇట్లా నువ్వు చేస్తున్నావు? చల్దారా గెలుకోద్దాం. వాడు ఏమంటాడు? ఏమోరా, ప్రపోజ్ చేస్తున్నాడు. ఇష్టం లేదని చెప్పినా గానీ వెంటనే వస్తున్నాడు. డాడీకి ఏం చెప్పకు నువ్వు, మళ్ళీ గొడవలు. కలిసేనా కలిపేనా ఈసారైనా రావాలనిపించలేదు.
రావాలనిపించలేదు. చెప్పు. నాకు ఇష్టం లేదు. నీకోసమే కదా వచ్చింది నేను. నా కోసం వచ్చినావు కానీ నాకు ఇష్టం లేదు. ఇగో ఇంత రన్నింగ్ లా బటన్ ఎక్కినా నేను, నాకేమైనా అయితే అది నీకు ఉండాలి తెలివి. నీకోసం ప్రాణం తెగించి మరి ఇంత రన్నింగ్ లా బస్ ఎక్కినా తెలుసా? నాకు ఇష్టం లేదంటున్నా కదా. నువ్వు లేవు ఫస్ట్ ఇక్కడ నుంచి పోనాడు. లేవు ఫస్ట్ నువ్వు లేవు. అరే లేవని చెప్తుంటే అర్థమైతే లేదా? లేవడం కాదు అసలు ఇష్టం లేదని అంటే లేదు అస్సలు ఇష్టం లేవు. ఫస్ట్ నువ్వు అడుక్కో. వెళ్ళిపో ఇక్కడ నుంచి first. నీకోసమే లేదు. నాకు ఇష్టం లేదంటున్నా కదా. ఇష్టం లేదా? వెళ్ళిపో ఫస్ట్. ఇష్టం లేదా? లేదు వెళ్ళిపో అన్న. పోనీ అన్న. సార్ రాజు డైలీ నా వెంట పడుతున్నాడు సార్. లవ్ చేస్తా అనుకుంటూ ఓకే చాలా టార్చర్ చేస్తున్నాడు సార్. మా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లమే సార్ అయితే సార్. ఓకే రాజు ఎక్కడ ఉన్నామా? బయట ఉన్నాడు సార్. హనుమంతు ఆ రాజు పిలిపి. రాజు రాజు అమ్మాయి బట్ట బాగా దురుసుగా ప్రవర్తిస్తున్నావు అంట. నువ్వు కాలేజీకి ఎందుకు వస్తున్నావు? చదువుకోవడానికే కదా. అమ్మాయి పట్ల మళ్ళా దురుసుగా ప్రవర్తించి లవ్ వ్యూ అని కొవ్వులాగా ఎక్స్ట్రా చేస్తే అనుకో తీసిచ్చి ఇంటికి పంపించేస్తా బిడ్డే. ఓకేనా? ఒకసారి మీ ఫాదర్ దన్నా మదర్ దన్నా ఫోన్ నంబర్ ఇవి ఒకసారి కనుక్కుంటా ఏంది పరిస్థితి. వాళ్ళు సార్ ఇక్కడ మీ బ్రదర్ది ఆయన కూడా ఉండడు సార్. ఎవరిదైనా ఉంటాయి ఇంటికాడ ఇవ్వాలి కదా. ఎందుకంటే ఇప్పుడు చదువుకోవడానికి వస్తున్నావు కానీ అమ్మాయిలకి ఎడిపోయడానికి ఇక్కడ కాలేజీకి వస్తలేవు కదా. అమ్మాయిల పట్ల ప్రేమతో ఉండాలి కానీ లవ్ అని ఎక్స్ట్రా చేయదు. మళ్ళాసారి రిపీట్ అయిందనుకో ఈ స్కూల్ కాలేజ్ నుంచి తీసిచ్చి బయటకు పంపించేస్తా. ఓకేనా? రవిలే